2, 3 రోజులుగా నాటకీయ పరిణామాల మధ్య జరిగినటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సద్దుమణిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి చైర్మన్గా ఉన్నటువంటి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఇందులో పార్టీలో టీడీపీకి సంబంధించినటువంటి మద్దతుదారుల విషయంలో కావచ్చు, వాళ్ళు అనుకున్నటువంటి చైర్మన్ ఎవరు ఉండాలి, ఏంటి, ఎవరికి అవకాశం ఇవ్వాలి, కొత్త వారికి అనేటువంటి ఆ గందరగోళంలో చైర్మన్ ఎన్నిక పూర్తయిన తర్వాత ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద వైసీపీ చాలా రాజకీయంగా చాలా విమర్శలు చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెరిటేజ్ని పెంచడానికి ఈ ప్రభుత్వ డైరీని నాశనం చేసే ఉద్దేశమని కొందరు, అలాగే దీని వెనుక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. చలసాని ఆంజనేయులకు తనకు సానుభూతి వ్యక్తం చేస్తూ వైసీపీ చేసినటువంటి కమెంట్లు అన్నీ ఇన్ని కావు. కానీ ఫైనల్గా చలసాని ఆంజనేయులు కూడా స్పందించారు. దీనికి సంబంధించి ఇది కొంత సమన్వయ లోపంతో జరిగినటువంటి తప్పిదం తప్ప, నేను పార్టీకి ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానో, ఆ నిర్ణయం నాకు తెలిసిన తర్వాత వెంటనే రాజీనామా చేశానని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అయితే మంత్రులు 2-3 మంత్రులు మీతో మాట్లాడారు, స్వయంగా మంత్రి వస్తే తప్ప మీరు రాజీనామా చేయలేదని చెప్పి అడిగినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు. వాళ్ళని నేను మంత్రులుగా భావించలేదు. ఎందుకు అంటే వారందరూ కూడా మంత్రుల కన్నా ముందు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు. సో మా నాయకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మా నాయకులుగానే చూస్తాను. మంత్రులు నా దగ్గరికి వచ్చారనేది కాకుండా మా నాయకులు నా దగ్గరికి వచ్చారనేటువంటి విషయాన్ని నేను భావించాను. ఏదైతే పార్టీ నిర్ణయం ఇది అని తెలిసిన తర్వాత వెంటనే నేను అందుకు సమ్మతించాను. గతం చాలా సంవత్సరాలుగా నేను చైర్మన్గా ఉన్నాను, అభివృద్ధి చేశాను డైరీని. ఈసారి ఇటు పార్టీ కొత్త వాళ్ళకు, కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి నేను రాజీనామా చేశానని చెప్పారు. ఇందులో మంత్రుల ఒత్తిడి లేదు, ఎమ్మెల్యేల ఒత్తిడి లేదు, ఎవరితోనూ అవగాహన లోపం కూడా లేదు అనేది చాలా ఆయన ఒప్పుకొని చాలా ఓపెన్గానే మీడియా ముందు ప్రకటించడం జరిగింది. సో అంతకుముందు మంత్రులు కావాలని ఒత్తిడి చేస్తున్నారు, ఆయన ఈ ఒత్తిడి వల్లే అనారోగ్యం ఆసుపత్రి పాలయ్యారని చెప్పి ఏవైతే వైసీపీ కొన్ని కామెంట్స్ చేసిందో, విమర్శలు చేసిందో, ఆ విమర్శలకు చలసాని ఆంజనేయులు ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఈ డైరీకి సంబంధించి ఇప్పుడు ఒక మహిళకి అవకాశం చైర్మన్గా ఇవ్వబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 3 డైరెక్టర్లు మహిళలుగా ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఇటు గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రతి గ్రామానికి రీచ్ అయినటువంటి మిల్క్ యూనియన్ ఇది. సో అక్కడ పాడి రైతులకు సంబంధించినటువంటి సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి డైరీ కాబట్టి దీన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ఒక మహిళకి ఈసారి అవకాశం ఇవ్వాలి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి చైర్మన్గా అని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్పటి వరకు ప్రత్యేక అధికారి పాలనతో పెడతారా లేదు అంటే ఎట్లా అనేది డైరెక్టర్లు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు.